ఈ సంవత్సరం 2025 సంవత్సరం, బహుశా ఈ సంవత్సరం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని పరీక్షించి ఉండవచ్చు. బహుశా మీరు బయట నవ్విన లోపల నిశ్శబ్దంగా ఏడ్చి ఉండవచ్చు. మీరు దేని గుండా వెళ్తున్నారో మనుషులకు తెలియదు. ఎన్ని రాత్రులు మీరు కన్నీరుతో ప్రార్థన చేశారో మనుషులకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రతి బాధ, ప్రతి పోరాటం, ప్రతి దాచిన ఏడుపు, ప్రతి రహస్యంగా కాచిన కన్నీరు దేవుడికి తెలుసు. మీరు బలహీనులు కారు, మీరు సిద్ధం చేయబడుతున్నారు. 2025 సంవత్సరం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, అది మిమ్మల్ని రూపొందించడానికి వచ్చింది, మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చింది. ప్రతి బాధకు ఒక ఉద్దేశం ఉంది, ప్రతి కన్నీటికి ఒక సాక్ష్యం ఉంది, ప్రతి శ్రమకి ఒక మేలు దాగి ఉంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీరు 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు పాత గాయాలను, పాత అపజయాలను, పాత బాధలను, పాత భయాలను మోసుకెళ్ళకండి. ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇది కొనసాగింపు కాదు, ఇది పునఃప్రారంభం, రిస్టోరేషన్, రిస్టార్ట్. దేవుడు మీ జీవితాన్ని పునః ప్రారంభిస్తున్నాడు, మరలా మొదలు పెట్టబోతున్నాడు, మరలా బాగు చేయబోతున్నాడు. ఎక్కడ మీరు విరిగిపోయినట్లు భావించారో అక్కడ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఎక్కడ మీరు సిగ్గుపడినట్లు భావించారో అక్కడ దేవుడు మీ తల పైకెత్తుతాడు. ఎక్కడ ప్రజలు మిమ్మల్ని తీర్పు తీర్చారో అక్కడ దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు. ఓటమి వచ్చింది కదా అని చెప్పి ఆగిపోవద్దు, మరలా ప్రయత్నించండి. ఈసారి విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఎక్కువగా ప్రార్థించండి, ఎక్కువగా బైబిల్ చదవండి, ఎక్కువగా దేవుడిని నమ్మండి. ఎందుకంటే ఈసారి విజయం మీకోసం ఉద్దేశించబడింది. తలుపులు తెరుచుకుంటాయి. దేవుడు మీకోసం ద్వారాన్ని తెరవబోతున్నాడు. మీ బాధను శక్తివంతమైన సాక్ష్యంగా మారుతుంది. విశ్వాసంతో ఉండండి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో నూతన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మొదలు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మొదలుచుని చెప్పి దేవుడు అన్నాడు. ఈ 2025 సంవత్సరంలో చేసిన ప్రతి ప్రార్థన కూడా ఈ 2026 సంవత్సరంలో దేవుడిని ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి సమస్తం సాధ్యం.